విశాఖ సాగర తీరంలో ఉధృతంగా వస్తున్న సాగర కెరటాలు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడ పర్యాటకులు ఎవరు లేరు. చూడండి ఎలాగా కెరటాలు వస్తున్నాయి. ఇక్కడ కైలాసగిరి సమీపంలో మీరు ఇక్కడ చూడవచ్చు, చాలా భయంకరంగా కెరటాలు వస్తున్నాయి. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడ పర్యాటకులు ఎవరు ఇక్కడ కనిపించడం లేదు, అనుమతి కూడా లేదు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఇక్కడ పర్యాటకులను నిషేధించింది. కెరటాలు అయితే చాలా ఉధృతంగా కెరటం వెంట కెరటం వస్తూ సముద్రం అల్లకల్లోలంగా ఉంది. దూరంగా రుషికొండ సముద్రం మొత్తం ఆవహించుంది. ఆవర్తనం సముద్రం అంతా మేఘవృతమైంది. ఆకాశం అంతా కెరటాలు అయితే చాలా ఉధృతంగా వస్తున్నాయి. అత్యంత భయంకరంగా కొండలన్నీ వర్షంతో మూసిపోయినాయి. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. పర్యాటకులకు అనుమతి లేదు సముద్ర తీరంలో వచ్చేందుకు. కాస్తున్నారు. అల్లకల్లోలంగా ఉంది. ఇక్కడ తెన్నేటి పార్క్ దగ్గర నుంచి నగరాన్ని మనం చూడవచ్చు. అత్యంత భయంకరంగా సముద్ర కెరటాలు వస్తున్నాయి. సముద్రం అంతా అల్లకల్లోలంగా ఉంది. నొరకల కక్కుతూ తీరం వైపు కెరటాలు దూసుకొస్తున్నాయి. ఇది మనకి విశాఖ బీచ్ రోడ్లోని తెన్నేటి పార్క్ సమీపంలో కనిపించే దృశ్యం ఇది. గాలి కూడా బాగా వీస్తుంది. విశాఖ నగరం మబ్బులతో అలుముకొని ఉంది. సాగర తీరం అంతా కెరటాల ఉధృతి బాగా ఎక్కువ ఉంది. సాగర తీరంలోని వైఎంసీ ఎదురుగా ఇక్కడ చూడండి కాలువలు తలపిస్తున్నాయి. సముద్రంలో నగరం తాలూగా నీరు కలుస్తుంది. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంది. తీర ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఉంది. అలాగే డాల్ఫిన్స్ కొండలు కూడా కనిపించట్లేదు, అంత భయంకరంగా వర్షం పడుతుంది. ఆర్కే బీచ్లో కనిపించే దృశ్యం ఇది. నిర్మానుష్యంగా బీచ్ రోడ్ ఉంది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకులను ఎవరిని అనుమతించడం లేదు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఇదంతా నిర్మానుష్యంగా మారింది ఆర్కే బీచ్.